నాలుగు దిక్కుల వైపు చూసి నన్నెవరూ చూడలేదనుకుంటారు. కానీ పైనుంచి ఐదో దిక్కొకటి ఎప్పుడూ మనల్ని చూస్తూనే ఉంటుంది. అదే కర్మసాక్షి. దాని నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు. ఈ రోజు జరిగిన ఈ దారుణం ఈ పసివాడికి ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఈ బిడ్డ బతికే ఉన్నాడన్న నిజం ఆ కిరాతకులు తెలుసుకోలేకపోవచ్చు. ఈ నరమేధానికి సాక్షిగా ఈ భూమి మీద ఒక్క ప్రాణం కూడా మిగలకపోవచ్చు. కానీ ప్రతి క్షణానికి ప్రత్యక్ష సాక్షులైన పంచభూతాలు చూస్తూ ఊరుకోవు. ఈ పసివాడి చేతే వాళ్ళకి ప్రాయశ్చిత్తాన్ని జరిపిస్తాయి. తప్పుకి శిక్ష తప్పదు. ఇది సృష్టి ధర్మం. శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం నమామీశ్వరం ప్రాణేశ్వరం పంచభూతేశ్వరం అనాదీశ్వరం ఆదీశ్వరం సర్వకాలేశ్వరం శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం. గారు, దోపిడీ దొంగలొచ్చి ఇంట్లో డబ్బులు ఒంటి మీద నగలు దోచుకెళ్తూ రాజావారి కుటుంబం మొత్తాన్ని చంపేశారు సార్. దోపిడీ దొంగలైతే ఆవులు ఎందుకు చంపేస్తారయ్యా? పసిపిల్లలు ఎందుకు చంపేస్తారయ్యా? పూజారి గారు, ఏం పూజారి గారు, పోలీసు వాళ్ళకే పాఠాలు నేర్పిస్తున్నారు. వాళ్ళకి తెలియదా ఇక్కడ ఏం జరిగిందో? అది కాదు మునిస్వామి. ఊరుకోండి, వాళ్ళ పని వాళ్ళని చేసుకునివ్వండి. తరతరాలుగా ఈ ఊరికి ఎంతో సేవ చేసిన కుటుంబం చివరికి చితికి నిప్పు పెట్టడానికి కూడా ఎవరు లేకుండా పోయారు. అది చూస్తున్నది నువ్వేమి చేసినా పంచభూతాల సాక్షిగా పంచభూతేషు సాక్షిగా పాఠం చెబుతది పాపము పండిన రోజున. శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం. శివయ్య, ఇదిగోన్నయ్యా నీ బిడ్డ. శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు. ఇంతటితో నా పాత్ర ముగిసింది. మీ పూజ పరిసమాప్తి అయింది. మనస్ఫూర్తిగా మీ మనసులోని కోరిక కోరుకోండి. ఆ భగవంతుడి ఆశీర్వాదం మీకెప్పుడు ఉంటుంది. చూశారా, ఆ శివయ్య మీ మనసులోని కోరికని ఎలా తీర్చాడు? వీడికి మీరు తల్లిదండ్రులు అవ్వాలనేది విశ్వేశ్వరుని ఆజ్ఞ. అందుకే ఇదే సమయానికి బిడ్డనెవరో ఇక్కడ వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఈ రోజు నుంచి ఈ బిడ్డ పేరు విశ్వాజ్ఞ. శబ్దగుణకం ఆకాశం విశ్వజనకం ఆకాశం సకల గగనాన్ని సాక్షిగా వీక్షించే అనంతనయనం ఆకాశం అనంతనయనం ఆకాశం. థ్యాంక్ యూ గాయ్స్. ఈ సక్సెస్ మీది, నాకు మీరిచ్చింది. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం నా ఫ్యామిలీ, నా స్టాఫ్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిగా మీ అబ్బాయి విశ్వాని ఎప్పుడు అనౌన్స్ చేస్తున్నారు సార్? No, no. వాడికి బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ లేదు. నాది ఎకనామికల్ లైఫ్, వాడిది అడ్వెంచరస్ లైఫ్. ఇప్పుడు మీ సన్ ఎక్కడున్నారు సార్? ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు. హలో Diana, సార్. is ma'am there? ఎస్ సార్, ఎస్.
మ్యామ్ కాల్ ఫర్ యూ. హలో, విశ్వాన్ని నిద్రలేపి అర్జెంట్ గా ఆఫీస్కి రమ్మని చెప్పు. వాడు నైట్ చాలా లేట్ గా వచ్చాడండి. కాసేపు పడుకోనిద్దరు. మనం ఇండియాలో పెట్టబోయే ప్రాజెక్ట్ అగ్రిమెంట్ ఉంది. వాడే సెంటిమెంట్ గా సైన్ చేయాలి కదా. ఓ అవును కదా. ప్రకాష్ జీ, ఓ ఫైన్, హౌ యూ? హావ్ ఎ సీట్. మిశ్రా, ఎస్, మనం ఫైనల్ చేసిన దానికంటే 500 crores ఎక్సెస్ కోట్ ఉంది. శివప్రకాష్ జీ, ఈ భూమి మీద ఎంత తిన్నా డైజెస్ట్ అయ్యేది డబ్బు ఒక్కటే. దీనివల్ల గవర్నమెంట్ కి షేర్ హోల్డర్స్ కి కలిపి ఓవరాల్ 500 crores లాస్ అవుతుంది. అయినా న్యాయంగానే మీరు ఇదంతా సంపాదించారా? హలో, ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా నీకు? నీతి నిజాయితీతో నిర్మించుకున్న ఎంపైర్ రాయిది. నీలాంటి రోగ్ కోసం నా రెప్యుటేషన్ పణంగా పెట్టలేను. ఐఎమ్ క్యాన్సలింగ్ దిస్ అగ్రిమెంట్ విత్ యూ. నువ్వు క్రూని నమ్ముకుని బిజినెస్ చేస్తున్నావు, కానీ నేను క్రైమ్ ని నమ్ముకుని ఇక్కడి దాకా వచ్చా. నన్ను డిస్టర్బ్ చేయదు. నేను గేమ్ ఆడడం మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు. ఒక వీడియో గేమ్ అంటేనే డూ ఆర్ డై అనుకుంటా. అలాంటిది మా ఫాదర్ జోలికి వస్తే సైలెంట్ గా ఉంటానని ఎలా అనుకున్నావురా? చంపేస్తా. రేయ్, నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా? రేయ్, తండ్రి జోలికి వస్తే ఏ కొడుకైనా హీరోనే. రేయ్, లైఫ్ లో నువ్వు ఇండియా వచ్చే ఛాన్స్ మిస్ అయ్యావురా. ఇండియా వస్తే యుఎస్ కి నీ డెడ్ బాడీ రిటర్న్ అవుద్ది. శివప్రకాష్, మంచి కొడుకుని కన్నా కాపాడుకో. ఏంటన్నా ఎందుకు వాడుతావు? మీరండి అన్న, మీరండి. అరే బాబుని కొంచెం జాగ్రత్త చూసుకోరా. నువ్వు కూడా అలా బాబుని జాగ్రత్త చూసుకో. అసలే వాడు కాంపిటీషన్ ఓడిపోయిన చిరాకులో ఉన్నాడు. రా. ఏముందిరా వాడు వీడియో గేమ్ లో? ఒక ఓల్డ్ ఏజ్ హోమ్, ఒక ఓల్డ్ లేడీ, ముగ్గురు పర్సన్స్ కి పుల్లలతో నూడిల్స్ పెట్టడం తప్ప. అంటే వాళ్ళ గేమ్ లో వాళ్ళ కల్చర్ చూపించారంట, మన గేమ్ లో అదే మిస్ అయిందంట. అలాగని మెయిల్ చేశారు. మిస్ అవడానికి మన కల్చర్లో ఏముందిరా? రాళ్ల చుట్టూ చెట్ల చుట్టూ రౌండ్ వేయడం తప్ప. రేయ్, రేయ్, రేయ్. బడ్డీ, ఇదేరా సంస్కృతి అంటే. ఏంటి, దూడని రోడ్డు మీద వదిలేయడమా? కాపాడ్డాంరా. ఇది ఆ టెంపుల్ ప్రాపర్టీ అనుకుంటా బడ్డీ. Ladies, our cat is missing. Since half an hour I've been searching for. Where has it gone? దూడ దొరికింది. శేఖర్ దూడని తీసుకెళ్ళి వెళ్ళు. దోటకి దొరికిందా అండి? తెలుగా బాబు, చూసుకో కొంచెం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా రోడ్డు పైకి వదిలేశారండి. మేము వచ్చే సమయానికి దూడని కాపాడాం, లేకపోతే ఏమైపోయేది? ఎవరు ఎవరిని కాపాడారో ఆ దేవుడికే తెలియాలి. సరే, ఉంటామండి. బాబు ఒక్క నిమిషం. ఎలాగో ఈ రోజు మంచి రోజు, దూడని కాపాడి ఇక్కడ దాకా వచ్చారు. లోపలికి వెళ్ళి శివుని దర్శనం చేసుకోండి. సార్ ఆగండి సార్. టెంపుల్లో ఈ టెంపుల్ అనేంటి? ప్రవచనాలు బాబు, ప్రవచనాలు. చాగంటి వారా, గరికపాటి వారా? అమ్మాయి బాబు, అమ్మాయి. వాట్? ప్రవచనాలు చెప్పేది అమ్మాయా? ఇంట్రెస్టింగ్. ఆగండి సార్, ఇంతకీ అమ్మాయి పీరియడ్ చెప్పండి సార్. సౌందర్య లహరి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ప్రకృతి, సంస్కృతి. సృష్టి, స్థితి, లయ, వీటి సమన్వయమే ప్రకృతి. సంస్కృతి అంటే కేవలం రాళ్ల చుట్టూ చెట్ల చుట్టూ తిరగడమే అనుకుంటారు చాలా మంది. అది ధర్మం వైపు నడవడం. జనరల్ గా టెక్నాలజీలు, ట్రెండ్లు అంటూ మనం ట్రెడిషన్ ని మర్చిపోతూ ఉంటాం.
డైరెక్షన్ ని ఫాలో అవుతారో సక్సెస్ వారినే ఫాలో అవుతుంది. శుభం పోయా. అదిరింది కదా. హలో బడ్డీ, ఏంటి అలా ఉండిపోయావు? కనెక్ట్ అయిపోయాను బడి. అమ్మాయికా కాన్సెప్ట్ కా? రెండిటికి. అక్క వీళ్ళని చాలా సేపటి నుంచి తొంగి చూస్తున్నారు.